వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జొన్న పిండి పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. పండగలు వస్తే చాలండి కారం మురుకులు ఇలా పప్పు చెక్కలు అన్నిటినీ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఎక్కువగా బియ్య పిండి మైదా పిండి వాడుతూ ఉంటాం. సో అలా కాకుండా ఓసారి ఇలా జొన్న పిండి పప్పు చెక్కల్ని చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇంట్లో పండగలంటేనే మన పెద్దవాళ్ళతో కలిసి జరుపుకుంటూ ఉంటాం కదా. సో మరి అలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఇలాంటి పప్పు చెక్కలు మురుకులు తినకుండా ఉంటే ఎలా మరి? అలాంటి వాళ్ళ కోసం ఇలా జొన్న పిండి మురుకుల్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ జొన్న పిండి మురుకుల్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ అనేది వీడియో కింద ఇచ్చానండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.